రప్ప రప్ప అంటారు. మేకపోతులు కోసి రక్తం చేస్తాం, అలాగే మనుషులు కూడా చంపుతామని హామీలు ఇస్తా ఉన్నారు. చిరునవ్వుతో ఆయన వాటిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను అంటున్న అధికారంలో మేము ఉన్నాం, ఆ రప్ప మేము చేస్తే మీ బతుకులు ఏమిటని అడుగుతా ఉన్నాం. మీ బతుకులు ఏమిటి? మీరు తిరగలరా రోడ్డు మీద? అదే విధానం కనుక ప్రభుత్వం తీసుకుంటే మీరు రోడ్ల మీద తిరగలరా అంటున్నాం. అనేక అవకతవకల మీద, దోపిడీ మీద విచారణ జరుగుతూ ఉన్నది. దోషులు శిక్షించబడాలనేదే లక్ష్యం. కక్ష సాధింపు రాజకీయాలు కాదు ఇవి. దానివల్ల రాష్ట్రానికి ఎంత నష్టం జరిగింది, ఎంతమంది బాధితులు ఉన్నారు, బాధితుల పక్షాన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటా ఉంటే దానికి వక్ర భాష్యం చెబుతూ ఉన్నారు. అసలు 5 ఏళ్ల పరిపాలన, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజాస్వామ్యబద్ధంగా సాగిందా? ప్రజాస్వామ్య హక్కులు కాపాడబడ్డాయా? రాజ్యాంగ హక్కులు కాపాడబడ్డాయా? రాజ్యాంగం ఇచ్చిన ఏ హక్కునైనా మీరు అమలు చేశారని అడుగుతా ఉన్నాం. న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టించడం కోసం చూశారు, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారు, ప్రతిపక్షాన్ని అంచడం కోసం ఎన్ని